ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన ప్రెస్ మీట్లు, చాలా అంశాలు. బాలయ్య గారు ఆయన అభిమాని హీరోట కదా, ఆయన అంత మాట అనేశారు. వర్మ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రియల్ హీరో అభిమాని కాదు. అంతకుముందు కూడా చెప్పాను మీ ఛానల్లోనే. జగన్మోహన్ రెడ్డి గారే ఒక రియల్ హీరోగా ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన ఏ సినిమా హీరోలో బాలకృష్ణ, చిరంజీవి లేకపోతే ఇంకొకళ్ళు వీళ్ళు ఎవ్వరు అభిమాని కాదు. ఆ ఒక పేపర్ యాడ్ ఏంటంటే అది ఒక మార్ఫింగ్. 1999లో సమరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయితే 2000 సంవత్సరంలో పేపర్ యాడ్ ఇచ్చారు కడప జిల్లాలో. అసలు దాంట్లో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో 2003లో దిగిన ఫోటో. 2000 సంవత్సరంలో పేపర్ యాడ్లోకి 2003లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి ఆయన ఏదో బాలకృష్ణ అభిమాన సంఘంలో ఏదో అభిమానం ఉంటే తప్పేం కాదు, కానీ అదే ఉంటే ఉందని చెప్తారు. ఉన్నా తప్పేం లేదు కదా, దాంట్లో ఉంటే ఉందంటారు, లేదంటారు. లేదు కాబట్టి లేదని చెబుతున్నారు. రెండోది, ఆ రోజు జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమైంది. ఏదైతే బాలకృష్ణ గారు కళ్ళజోడు ఇట్లా పైన పెట్టుకొని 2 చేతులు ఇలా జేబులో పెట్టుకొని, అంటే నేను ఇప్పుడు అంటే నిలబడి చూపించలేను కాబట్టి డిబేట్లో కూర్చోన్నా చేస్తారు. మా వద్ద వీడియో ఉన్నది, అది వైరల్ వీడియోయే కదా. ఆయన చూసినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఎవరైనా తాగి వాగి ఊగిన వాళ్ళు ఎట్లా ఉంటుందో అలానే ఉంటుంది అనేటటువంటి విమర్శలు ఎవరైనా కూడా చేస్తారు ఖచ్చితంగా. దానికి అన్నారు, ఆయన కాదని చెప్పానండి, దాంట్లో కండెన్స్ అండి, నేను అట్లా తాగి రాలేదని చెప్పి. నేను ఆ రోజు కూడా మీ డిబేట్లో కూడా అన్నాం, ఖచ్చితంగా లై డిటెక్టర్ పరీక్షలు చేయాలి అసెంబ్లీలో వెళ్ళే వాళ్ళకి. లేదంటే వాడు వీడని అసెంబ్లీలో ఆ కళ్ళజోడు పెట్టుకొని ఆ హావభావాలు, ఎవడన్నా అసెంబ్లీలో కళ్ళజోడు నెత్తి మీద పెట్టుకొని చేస్తారండి? మీరు చెప్పండి. మీరు ఇన్ని అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటారు, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ. ఈ 2 రాష్ట్రాల్లో నాకు తెలిసి మీరు రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూస్తుంటారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మధ్యలో రోసయ్య గారు, దాని తర్వాత ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడు. సో ఇప్పుడు కాంగ్రెస్ గారు ఎవరైనా ఎమ్మెల్యేలు అలా ప్రవర్తించినటువంటి తీరు ఎప్పుడైనా మీకు కనపడిందా? ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన కొంచెం మ్యాన్సన్ హౌస్ అనేది బ్రాండ్ ఉంది కాబట్టి తప్పేం లేదు, ఆయన ఇష్టం, ఆయన ఏదైనా కదా. అసెంబ్లీలో అలా చేశారనేది అందరికీ కదండి. ఎలా సర్టిఫికేట్ ఇస్తారు అసెంబ్లీలో అలా చేశారు అని? సరే, తాగినట్టు మాట్లాడారు అన్నం వేరు, తాగి వచ్చారు అంటే అంతకుముందు సర్టిఫికేట్ అట్టిచ్చారు. బాలకృష్ణ గారు ఇంట్లో కాల్పులు జరిపినప్పుడు సర్టిఫికేట్ అట్టిచ్చారు. ఆయన పేరు ఏంది, ఆయన డాక్టర్ ఉన్నారు కదా, కాకర్ల సుబ్బారావు గారు, అట్టానే ఇచ్చారు. ఏం చెబుతాం? ఆయన ఎట్ సర్టిఫికేట్ ఇచ్చారంటే ఏం చెబుతాం? సో అట్టానే సర్టిఫికేట్ ఇచ్చారు. దాంట్లో దాన్ని ఇదిగా మాట్లాడటమే ఉంది. సో ఆయన ముందు మాట్లాడింది తప్ప కాదు. ఇప్పటివరకు ఎందుకు క్షమాపణ చెప్పలా? ఎందుకు వీళ్ళు అడగలా? ఇదే జనసేన కానీ వీళ్ళు కూడా అడగాలి కదా, మరి ఎందుకు అడగలా? ముందు దానికి సమాధానం చెప్పానండి. అవునండి, మావాడి చిరంజీవి కాబట్టి మేము వాడు వీడు అని అనుకుంటాం, మీకు వచ్చిన నొప్పి ఏంది అంటారా? సరే, వాళ్ళే దానికి సమాధానం చెప్పాలి. లేదు, అదే క్యాబినెట్లో మంత్రిని నన్ను 9వ నెంబర్ లిస్టులో పెడతావా, నేనేమంటే అనుకున్నావు అన్నట్టుగా మాట్లాడాడు కందులు దుర్గేష్. మరి ఆయన మాట్లాడలా. సో దాని తర్వాత స్పీకర్ గారు అక్కడ ఏది స్పీకర్ చైర్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూర్చొని ఉన్నారు. ఎంత ఉందాతనంగా వ్యవహరించాలి, అలాంటి మాట్లాడద్దని చెప్పకుండా ఆయన కూడా ఎక్కిలిగా నవ్వుతూ ఉంటే, మరి మీరిద్దరు ప్రవర్తించినటువంటి తీరు అలా ఉందని ఖచ్చితంగా అంటారు. చూసేవాళ్ళు అనకేమంటారు? మేము అంటే నొప్పొస్తే మీరు చేసినప్పుడు మీకేం ఇబ్బందిగా చేస్తే మీరు దర్జాగా ఉన్నారు, మేము అంటే నొప్పి వచ్చిందంటే ఎట్లా? మరి ఇప్పటివరకు ఎందుకు పెట్టుకోవాలి? స్పీకర్ బుద్ధి లేదా? నువ్వు వాడు తాగిల్లేడు, ఈ రకంగా మాట్లాడడం ఏమండి? మేము ఇప్పుడు కింద నుంచి చెప్పు తీసేట చూపించి ఒక్కొక్క నా డాషుల్ని చెప్పులు తీసుకొని కొడతా, పేకల విసిగి చంపేస్తా, తొక్కి చంపుతా, కారు మీద ఎక్కి నొక్కి చంపుతా అనే ఉన్న జగన్ గారు అన్నారా? లేదంటే గాజు గ్లాసులు తీసుకొని పొడవండి, రాళ్ళు తీసుకొని కొట్టండి, ఆడు సైకో ఈడు సైకో, వాడిని పొడిచేయండి, ఈడిని తన్నేయండి, లేదంటే ఆడు బోసుడికే ఈడు బోసుడికే, ఈడిని కట్రాయల మీద నడిపిస్తా, ఆడిని కట్రాయల మీద. మేమేం అట్టు మాట్లాడలేదు జగన్ గారు. జగన్ గారు నోటి నుంచి ఆడిని కట్రాయల మీద నడిపిస్తా, ఈయన అక్కడ కట్రాయల మీద నిలబెట్టిస్తా, లేదంటే ఈయనదంతాం వాడిందంతాం, ఒక్కొక్క ఎమ్మెల్యే నా డాషుల్ని ఏది తొక్కి నారదీస్తా. అరే సైకిల్ అంటే సైకిల్ కాదండి, హాకీ స్టిక్లు, అదండి హాకీ స్టిక్లు, సైకిల్ రాడ్లు.